పిసినారోడి పుట్టినరోజు విందు. ఏవయ్యా శంకరం, ఈ మధ్య కనిపించడమే మానేశాం, ఏంటి సంగతి? పంతులు గారు, మొన్నటి వరకు మీరు ఫలమో కూరగాయో ఏదో ఒకటి ఇచ్చినా 4 మాటలు చెప్పేవారు. కాని ఈ మధ్య డబ్బిస్తే కాని చెప్పనని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రతిసారి డబ్బు పట్టుకుని రావడం అంటే కష్టం కదా. అదే ఫలమో కూరగాయో అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర నుంచి తీసుకురావచ్చు కదా. ఎక్కడో ఒక దగ్గర నుంచి అంటే మీకు సరిగా గుర్తుందో లేదో, ఆ మధ్య మీకు వరుసగా నిమ్మకాయలు మాత్రమే ఇచ్చాను. అవును, 1 మాసం పాటు నిమ్మకాయలిచ్చినట్టు గుర్తు. అవి మన ఎడ్ల బండ్లకి వాటికి కడతారు కదా. మీరే అందరి మంచి చెడులు చెప్పేవారు, మీకేమవుతుందిలే అని అవి తీసుకొని వచ్చాను. అంటే నిన్న నాకిచ్చిన నిమ్మకాయలు మిరపకాయలు అన్ని బండ్లకి కట్టేవా? నీ పిసినారితనం తెలిసి కూడా మోసపోయాను చూడు, అది నా మందబుద్ధి. నీతో మాట్లాడితే ఇంకా ఎన్ని దరిద్రాలు వినవలసి వస్తుందో ఏమో అంటూ అక్కడ్నుంచి పారిపోతాడు పంతులు. ఈ జనాలేంటో నిజాలు మాట్లాడమంటారు, నిజాలు మాట్లాడితే ఎలా పారిపోతారు, లేదా తరిమి తరిమి కొడతారు. ఒక పని చేస్తా, నిజాలు మాట్లాడితే అందరూ ఇలా పారిపోతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి అన్ని అబద్ధాలే మాట్లాడతా అని అనుకుంటూ ఉండగానే వీరేశం చాలా ఆవేశంగా అక్కడికొస్తాడు. ఏంట్రా వీరేశం, అంత హడావుడిగా ఆవేశంగా ఎక్కడికెళ్తున్నావు? నా నిమ్మ తోటలో 2-3 చెట్లకి ఎవరో నిమ్మకాయల్ని తెంపారురా, అందుకే మన జమీందారు గారి దగ్గరికి వెళ్తున్నాను. అవునా? ఆ దొంగ ఎవరో నేనిట్టే కనిపెట్టేస్తాను. నువ్వు జమీందారు దగ్గరికి వెళ్లే లోపల నేను కనిపెట్టుకుని వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి వీరేశాన్ని జమీందారు దగ్గరికి పంపించి శంకరం మాత్రం వీరేశం నిమ్మతోట దగ్గరికి వెళ్తాడు. ఈ వీరేశానికి కోడికున్నంత తెలివి కూడా లేదు. వీడు 1-2 చెట్ల నిమ్మకాయలు పోయాయని చెప్పాడు కదా, నేను వెళ్లి ఇంకొక 2 చెట్ల నిమ్మకాయలు తెంపుకుంటాను. వాటిని తీసుకుని వెళ్లి సంతలో అమ్మితే డబ్బు వస్తుంది. హాహాహా, నా తెలివితేటలను చూస్తుంటే నాకే గొప్పగా అనిపిస్తోంది అనుకుంటూనే శంకరం 2-3 చెట్లకున్న నిమ్మకాయల్ని తెంపుకుంటాడు. వాటిని సంతకు తీసుకుని వెళ్తుండగా జమీందార్తో పాటు వీరేశం కూడా అక్కడే ఉంటారు. వీరేశం, నేను చెప్పానా లేదా? నీ చెట్టుకు నిమ్మకాయలు తెంపినవాడు వాటినేమీ చేసుకోలేడు, తీసుకొని వచ్చి సంతలో అమ్ముతాడు. అప్పుడెలాగో దొరుకుతాడని. ఇదిగో పిసినారి శంకరమే నీ నిమ్మకాయలన్నింటినీ దొంగతనం చేశాడు. ఏయ్, నేనెందుకు దొంగతనం చేస్తాను? నాకేంటి అవసరం? నేనే దొంగతనం చేయలేదు. చేతిలో ఉన్న నిమ్మకాయలు సాక్ష్యం చెప్తున్నాయి నువ్వు దొంగతనం చేశావని. కాదని అబద్ధం ఎలా ఆడగలుగుతున్నావు? ఇంతలో సంత నుంచి అటుగా వెళ్తున్న పూజారి వాళ్ల మాటలు విని, రే శంకరం, నీ పిసినారి బుద్ధిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నావా? జమీందారు గారు నాకు కొద్ది రోజుల క్రితం వరకు రోజూ నిమ్మకాయలిచ్చి దినఫలాలు చెప్పించుకునేవాడు. ఆ నిమ్మకాయలన్నీ ఈ వీరేశం తోటలో ఏమోనని నాకు అనుమానం. ఆ దొంగ కూడా ఇతగాడేనేమో. ఇదేంటి, నేను అబద్ధాలు ఆడాలని నిర్ణయించుకున్నాను కదా, కానీ నేను నిజాలు మాట్లాడుతున్నానేంటి? ఇప్పుడు నేను దొంగతనం చేశానని అబద్ధం చెప్పానంటే అందరూ కలిసి కుక్కని కొట్టినట్టు కొడతారు. లేదా చేయలేదు అన్న చేతిలో ఉన్న నిజాన్ని చూసి ఎవరూ కూడా నమ్మరు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తుండగా అతనికి ఒక ఆలోచన తడుతుంది. అయ్యా, కాస్త మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి. ఈరోజు నా పుట్టినరోజు. ఈరోజు నేను దొంగతనాలు ఎందుకు చేస్తాను? ప్రమాణపూర్తిగా ఇవన్నీ నా ఇంట్లో చెట్టుకు కాసిన నిమ్మకాయలు. ఏంటి, ఈరోజు నీ పుట్టినరోజా? సరే, ఈరోజు నువ్వు తప్పు చేసి ఉండవని నేను నమ్ముతున్నాను. ఒక పని చేద్దాం శంకరం, ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి మేమందరం మీ ఇంటికొస్తాం. నువ్వెలాగో విందు ఏర్పాటు చేస్తావని తెలుసులే. ఏంటి, ఒప్పుకుంటున్నావు కదా? ఏంటి, వచ్చే వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేయాలా? అమ్మదేవుడా, నేను తినాలంటేనే ఈ పూట వద్దు ఇంకొక పూట అంటూ పూటలు గడిపేస్తుంటాను. నా కడుపుకు తిండి తినడానికే నాకు ఖర్చు ఎందుకు అనిపిస్తుంది. ఇంతమందికి భోజనాలంటే నా ప్రాణాలే పోతాయేమో దేవుడా అని శంకరం ఆలోచిస్తూ ఉండగా జమీందారు శంకరాన్ని కదిలించి, ఏవయ్యా శంకరం, విందు ఎంత ఘనంగా చెయ్యాలని ఆలోచిస్తున్నావా? అంత హడావుడి ఏమొద్దులే శంకరం, మామూలుగానే విందు ఏర్పాటు చేయి చాలు. ఒక 5-6 రకాల కూరలు, 2-3 రకాల పచ్చళ్ళు, ఒక 4 రకాల రసాలు సరిపోతాయిలే. శంకరం, నీకు మా మీదున్న అభిమానంతో ఎక్కువేం చెయ్యకు, సరేనా? చాలా అయ్యా, మీరు చెప్పిన వంటలన్నీ నా జీవిత కాలానికి సరిపోతాయి తెలుసా
బాలే వాడివే శంకరం, భలే సరదా మనిషివయ్యా, నువ్వు ఏర్పాట్లు చూసుకోపో అని శంకరం చెప్తున్నా మాట్లాడకుండా వినకుండా పంపించేస్తాడు జమీందారు. శంకరం ఇంటికి వెళ్లి ఏం చేయాలో పాలుపోక కంగారు పడుతూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది. దోమలు విపరీతంగా కుడుతూ ఉండడంతో వేపాకులతో పొగ వేసుకుంటూ ఉండగా ఊరిలో కొందరు శంకరం ఇంటికొస్తారు. శంకరం, భలే మసాలా వాసనలొస్తున్నాయి, మా కోసం వంటను బాగా ఏర్పాటు చేసినట్టున్నావే. అయ్యా, అది మసాలా వాసనే కాదు, దోమల కోసం వేసిన పొగ. చమత్కారివయ్యా శంకరం, అందరికీ ఆకలేస్తుంది. నీ పుట్టినరోజు విందు ఏర్పాటు చేస్తే కడుపు నిండా తినేసి వెళ్లిపోతాం. వీళ్ళేమో విందంటారు, నాకేమో గింజ బయటకు తీయాలంటే కూడా ప్రాణం ఒప్పుకోవడం లేదు. ఎలాగరా దేవుడా, ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఎలా చెప్పుకోవాలో ఏమో. వీళ్ళందరికీ పెట్టాలంటే నా 2 సంవత్సరాల ఆహారం పెట్టాలేమో. లేదు కాదు అందామంటే పరువు పోయేలా ఉంది. ఇప్పటికే ఊరందరూ నా పొదుపుని పిసినారితనంగా అనుకుంటున్నారు. ఇక ఇంటికి వచ్చిన వాళ్లకి విందు కూడా ఏర్పాటు చేయలేదని తెలిస్తే ఎవరు ఎంగిలి చేత్తో కూడా నన్ను దూరంగా పొమ్మని సైగ చెయ్యరు. ఎలాగా అని ఆలోచిస్తుండగా శంకరానికి ఒక ఆలోచన తడుతుంది. వెంటనే వెళ్లి తన ఒక్కడి కోసం క్రితం రోజు వండుకున్న వంటలన్నీ తీసుకుని వచ్చి వాళ్ల ముందు పెడతాడు. అయ్యా, మీ ముందు ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను. నాకు వంట చేయడం చేత కాదు. అందుకే మీ అందరి దగ్గర ఏదో ఒకటి చేసి ఎలాగోలా తినాలని చూస్తాను. దాన్ని మీరు పిసినారితనం అనుకున్నా నాకు ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే నా ఆత్మారాముణ్ణి చల్లబరుస్తాడు కాబట్టి. ఇప్పుడు మీరింతమంది వచ్చేసరికి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకే మిమ్మల్ని వెళ్ళమని చెప్తున్నాను. ఈ దెబ్బతో వీళ్ళందరూ నిరాశగా ఇంటికి వెళ్తుంటే నేనెంతో ఆనందంగా ఉంటాను అని లోలోపల అనుకుంటూ సంబరపడిపోతుంటారు. శంకరం, నీ బాధ మాకు అర్థమైంది. మేమందరూ నిన్ను పిసినారివాడు అనుకుంటున్నా నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోకుండా నీ ఆకలి కోసం చూసుకున్నావంటే ఇన్ని రోజులు నువ్వు ఆకలికి ఎంత ఇబ్బంది పడుతున్నావో మాకు అర్థమైంది. ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా మేమే నీకు విందు ఇవ్వాలనే అనుకుంటున్నాం, సరేనా? నా చేతికి పని అంటకుండా మీరేది చెప్పినా నేను ఒప్పుకుంటానయ్యా. నాకే అభ్యంతరం లేదు. ఒరే సూరయ్య, మారయ్య, మన కోసం శంకరం ఇంతలా బాధపడుతుంటే వంట తెలిసిన మీరే చూస్తూ ఉంటే ఎలారా? మొదలెట్టండి అని అనగానే మారయ్య, సూరయ్య మాత్రమే కాకుండా ఊరందరూ కలిసి శంకరం ఇంట్లోనే ఊరందరికీ భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటారు. శంకరం ఎప్పటినుంచో తిని తినక గల్లాపెట్టెలో దాచుకున్న డబ్బును కూడా తీసుకుని వాళ్లకి కావలసిన సామాన్లు తీసుకునొస్తుంటే పిసినారి శంకరం కళ్లలో నీళ్లు రావడమే తప్ప నోటి నుంచి మాట కూడా రావడం లేదు. మనిషి అంటే ఇలా ఉండాలిరా. శంకరాన్ని చూసి మీరందరూ నేర్చుకోవాలి తెలుసా? లేదంటే మన కోసం మనం వంట చేసుకుంటూ ఉంటే ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు చూస్తుంటే అర్థం కావడం లేదా మీకు అతను ఎంత సంతోషిస్తున్నాడో? శంకరం, నువ్వు చాలా గొప్పోడివయ్యా. పద, వంటలు పూర్తయినట్టుగా ఉన్నాయి, ఓసారి చూసొద్దాం. అయ్యా, మీరెళ్ళండి. అంత పెద్ద పాత్రల్లో అన్ని రకాల వంటలు చూస్తే అదంతా నా డబ్బుతోనే అని తెలిస్తే నా గుండె పగిలిపోతుంది. మీరు వెళ్ళి జాగ్రత్తగా చూడండి. నేనిక్కడే బాధపడుతూ ఉంటాను. అదే ఆనంద బాష్పాలని రాలుస్తూ ఉంటాను అని ఏడుస్తూ తలపై చేతులు పెట్టుకు కూర్చుంటాడు శంకరం. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అత్యాస పాల వ్యాపారి. రండమ్మా రండి, నేను కూడా పాలే అమ్ముతున్నాను. అందరూ అలా లైన్లో నుంచుని మీ వంతొచ్చే వరకు ఎదురు చూసే బదులు నా దగ్గర కూడా వచ్చి కొనుక్కోండి. రామయ్య, మన ఊర్లో నదిలో చెరువుల్లో నీళ్లు చాలానే ఉన్నాయి. పైగా అవన్నీ ఉచితంగానే దొరుకుతున్నాయి. మళ్ళీ నీ దగ్గర డబ్బులిచ్చి ఆ నీళ్లను కొనుక్కోవడం అవసరం అంటావా? అయ్యా, ఏంటి నా పాలన నీళ్ళంటావా? నేనెలా కనిపిస్తున్నాను? నేను నా పాలల్లో నీళ్లు కలిపేవాళ్ళ కనిపిస్తున్నానా? నా గేదెలు రాత్రి నీళ్ళు ఎక్కువ తాగాయేమో, అందుకే పాలు నీళ్ళలా వచ్చుంటాయి. ఏంటి రామన్నా, గేదెలు నీళ్ళు తాగితే పాలు నీళ్ళగా వస్తాయా ఏంటి? నేను కూడా పాల వ్యాపారమే చేస్తున్నాను. నా ముందే ఇలాంటి మాటలని చెప్తావా ఏంటి? నిజాయితీగా వ్యాపారం చెయ్యన్నా వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అబ్బో, అందరూ నీతులు చెప్పేవాళ్లే. నీ వ్యాపారం నువ్వు కానివ్వు, నేను వ్యాపారం ఎలా చేయాలో నాకు తెలుసులే అని అంటాడు రామయ్య. తర్వాత రామయ్య నిండుగా ఉన్న పాల డబ్బాతో ఇంటికి వెళ్లడం గమనిస్తుంది అతని భార్య సౌజన్య.
ఏమయ్యో ఈరోజు భలే గిరాకీ జరిగినట్టుందే, నిండు డబ్బా నిండుగానే వెనక్కొచ్చింది. ఈ రోజు జరగకపోవచ్చు, రేపటి నుంచి ఎలా జరగకుండా ఉంటుందో నేను చూస్తాను అని అంటాడు. రామయ్య ఆలోచిస్తూ తన ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చుని ఉంటాడు. చీకటి పడే వరకు అక్కడే ఉంటాడు రామయ్య. ఏమండి రండి, చాలా ఆలస్యమైంది, భోజనం చేసి పడుకుందురు, మళ్ళీ ఉదయాన్నే పాలమ్మడానికి వెళ్ళాలి కదా వస్తున్నాలే పద అని ఇంట్లోకి వెళ్తాడు. ఉదయాన్నే రామయ్య రోజు కంటే ముందే నిద్రలేచి నెమ్మదిగా బయటికి వెళ్లి శంకరం ఇంటి గోడ దగ్గర నించుని చూస్తూ ఉంటాడు. శంకరం పాలు పితికడం అయిపోవడంతో పాల డబ్బా పక్కన పెట్టేసి ఇంట్లోకి వెళ్తాడు. రామయ్య అదే అదునుగా చూసుకొని పాల డబ్బా దగ్గరికి వెళ్తాడు. తన చేతిలో ఉన్న చనిపోయిన బలిని చూస్తూ ఒరే శంకరం, నువ్వు పాలు ఎలా అమ్ముతావో నేను చూస్తాను అని అనుకుంటాడు. రామయ్య శంకరం ఇద్దరూ ఒకచోట పాలమ్ముతూ ఉన్నా రామయ్య దగ్గరికి మాత్రం ఎవరూ రాకపోవడంతో రామయ్య ఎదురు చూస్తూనే ఉంటాడు. అమ్మా, నిన్న మా గేదెలు నీళ్లు కూడా తాగలేదు, పాలు చాలా చిక్కగా ఉన్నాయి, రండి నా దగ్గర కొనండి పాలు, కావాలంటే చూడండి అని పాలని డబ్బాలో నుంచి బయటకు తీసి చూపించబోతుంటే అందులో నుంచి బల్లి బయటకొస్తుంది. అయ్యయ్యో, ఇదేంటి నా పాలల్లో బల్లి? అన్నా, నీకు నేను ముందే చెప్పాను నిజాయితీగా పనిచేసుకో అని, ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసుకో అని చెప్తాడు శంకరం. రామయ్య సిగ్గుతో తలదించుకొని పాల డబ్బా తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంటండి, ఏమైంది? ఈరోజు ఇంకా తొందరగా వచ్చారు, పాలన్నీ అలాగే ఉన్నట్టున్నాయి, మీ మొహం ఏంటో దిగాలుగా ఉంది. అన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటే సౌజన్య, అవన్నీ నీకు చెప్పి నిన్ను కూడా నేను బాధ పెట్టలేను. రేపటి నుంచి నేను పక్కూరెళ్ళి ఇంటింటికి తిరిగి పాలమ్ముతాను అని అంటాడు. తర్వాత రోజు రామయ్య చెప్పినట్టుగానే పాలని తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు. అక్కడ ఊరంతా తిరుగుతూ పాలమ్ముతూ ఉంటాడు. పాలమ్మా పాలు, తాజా పాలు, చిక్కని పాలు, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా మీ ఇంటి ముందుకే వచ్చాయమ్మా, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. అతని అరుపులు విని బయటకొచ్చిన వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాడు. అలా వచ్చిన కొద్ది డబ్బులతో కాలం వెలదీస్తూ ఉంటాడు రామయ్య. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పక్కూర్లో పాలు పోసి తిరిగి వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఒక అతన్ని లాక్కెళ్లడం చూస్తాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తన దగ్గరున్న ఖాళీ పాల డబ్బాతో కొట్టి తరిమేస్తాడు. ఇద్దరు దుండగులు వెంటనే పారిపోతారు. రామయ్య దెబ్బలు తగిలిన వ్యక్తిని లేపి, బాబు, మీరెవరో నాకు తెలియదు గాని మా ఊరి వ్యక్తిలాగానే అనిపిస్తున్నారు, వీళ్ళెవరు, మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? సర్లేండి, అవన్నీ ఇప్పుడెందుకులేండి, ముందు మా ఇంటికి వెళ్దాం, అక్కడ మీ గాయాలకి మందు పెడతాను, పదండి అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రామయ్య అతని గాయాలకు మందు పెడుతూ ఉంటే సౌజన్య మజ్జిగ తీసుకుని వచ్చి అతనికిస్తుంది. బాబు, మీరిప్పుడు కాస్త కుదురుకున్నారనుకుంటున్నాను, మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే నేను దిగబెట్టి వస్తాను. అయ్యా, నా పేరు సుదర్శనం, నేను ఈ ఊర్లోనే శంకరం ఇంటి పక్కన ఇంట్లో ఉంటాను. నాకు పని చేయడంలో కొంచెం బద్ధకం ఎక్కువ, అందుకే ఏదైనా తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నాను. కొద్ది రోజుల క్రితం చేసిన ఓ పని నా ప్రాణాల మీదకొచ్చింది. అవునా? అయ్యో, అలాంటి పనులు చేయడం మంచిది కాదు బాబు. మనం కష్టపడి సంపాదించిన డబ్బే మన దగ్గర ఉంటది. నా జీవితమే దానికి ఉదాహరణ. నేను పాలల్లో నీళ్లు గెలిపమ్మి డబ్బులు సంపాదించాలనుకున్నాను, కానీ అది అందరికీ తెలిసిపోయింది. ఉన్నూరులో తలెత్తుకోలేకుండా ఉన్నాను. పక్కూర్లో పాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోబాకు. సరే పద, మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాడు. అదే సమయానికి శంకరం బయటే ఉండడంతో రామయ్యని పలకరిస్తాడు. ఏంటి రామన్న, ఊర్లో కనిపించడం లేదు, వ్యాపారం ఎక్కడ చేస్తున్నావు? పక్కూర్లో ఇంటింటికి తిరిగి పాలమ్ముతున్నాను. మొన్నటిదాకా కాస్త ఇబ్బంది అనిపించినా ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థికంగా కుదురుకుంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఉదయాన్నే ఎప్పటిలాగా పాలు పితికి పక్కూరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వేరే వాళ్ళకి పాలు పోస్తూ ఉండగా పాల నుంచి చేదు వాసన రావడంతో పాలన్నీ వెతికి చూడగా అందులో ఒక చనిపోయిన ఎలుక ఉండడం గమనిస్తాడు. చీచీ, ఇలాంటి పాల నువ్వు పోసేది,
ఇంకోసారి నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను వెళ్ళిక్కడి నుంచి అని గద్దిస్తుంది. రామయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాధగా వెళ్తూ పాలన్నీ పక్కనే ఉన్న కాలువలో పారబోసి ఇంటికి వెళ్తూ ఉండగా సుదర్శనం పరిగెత్తుకుంటూ ఎదురొస్తాడు. తర్వాత రోజు రామయ్య చెప్పినట్టుగానే పాలని తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు. అక్కడ ఊరంతా తిరుగుతూ పాలమ్ముతూ ఉంటాడు. పాలమ్మా పాలు, తాజా పాలు, చిక్కని పాలు. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా మీ ఇంటి ముందుకే వచ్చాయమ్మా, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. అతని అరుపులు విని బయటకొచ్చిన వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాడు. అలా వచ్చిన కొద్ది డబ్బులతో కాలం వెలదీస్తూ ఉంటాడు రామయ్య. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పక్కూర్లో పాలు పోసి తిరిగి వస్తూ ఉంటే 2 వ్యక్తులు బలవంతంగా ఒక అతన్ని లాక్కెళ్లడం చూస్తాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తన దగ్గరున్న ఖాళీ పాల డబ్బాతో కొట్టి తరిమేస్తాడు. 2 దుండగులు వెంటనే పారిపోతారు. రామయ్య దెబ్బలు తగిలిన వ్యక్తిని లేపి, బాబు, మీరెవరో నాకు తెలియదు గాని మా ఊరి వ్యక్తిలాగానే అనిపిస్తున్నారు. వీళ్ళెవరు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? సర్లేండి, అవన్నీ ఇప్పుడెందుకులేండి, ముందు మా ఇంటికి వెళ్దాం, అక్కడ మీ గాయాలకి మందు పెడతాను, పదండి అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రామయ్య అతని గాయాలకు మందు పెడుతూ ఉంటే సౌజన్య మజ్జిగ తీసుకుని వచ్చి అతనికిస్తుంది. బాబు, మీరిప్పుడు కాస్త కుదురుకున్నారనుకుంటున్నాను. మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే నేను దిగబెట్టి వస్తాను. అయ్యా, నా పేరు సుదర్శనం. నేను ఈ ఊర్లోనే శంకరం ఇంటి పక్కన ఇంట్లో ఉంటాను. నాకు పని చేయడంలో కొంచెం బద్ధకం ఎక్కువ. అందుకే ఏదైనా తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నాను. కొద్ది రోజుల క్రితం చేసిన ఓ పని నా ప్రాణాల మీదకొచ్చింది. అవునా? అయ్యో, అలాంటి పనులు చేయడం మంచిది కాదు బాబు. మనం కష్టపడి సంపాదించిన డబ్బే మన దగ్గర ఉంటది. నా జీవితమే దానికి ఉదాహరణ. నేను పాలల్లో నీళ్లు గెలిపమ్మి డబ్బులు సంపాదించాలనుకున్నాను. కానీ అది అందరికీ తెలిసిపోయింది. ఉన్నూరులో తలెత్తుకోలేకుండా ఉన్నాను. పక్కూర్లో పాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోబాకు. సరే పద, మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాడు. అదే సమయానికి శంకరం బయటే ఉండడంతో రామయ్యని పలకరిస్తాడు. ఏంటి రామన్న, ఊర్లో కనిపించడం లేదు? వ్యాపారం ఎక్కడ చేస్తున్నావు? పక్కూర్లో ఇంటింటికి తిరిగి పాలమ్ముతున్నాను. మొన్నటిదాకా కాస్త ఇబ్బంది అనిపించినా ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థికంగా కుదురుకుంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఉదయాన్నే ఎప్పటిలాగా పాలు పితికి పక్కూరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వేరే వాళ్లకి పాలు పోస్తూ ఉండగా పాల నుంచి చేదు వాసన రావడంతో పాలన్నీ వెతికి చూడగా అందులో ఒక చనిపోయిన ఎలుక ఉండడం గమనిస్తాడు. చేచే, ఇలాంటి పాల నువ్వోసేది, ఇంకోసారి నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను, వెళ్ళిక్కడి నుంచి అని గద్దిస్తుంది. రామయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాధగా వెళ్తూ పాలన్నీ పక్కనే ఉన్న కాలువలో పారబోసి ఇంటికి వెళ్తూ ఉండగా సుదర్శనం పరిగెత్తుకుంటూ ఎదురొస్తాడు.